ఓకే ఆయన కేక్ కటింగ్ వెళ్ళారు రుడా చైర్మన్ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మరియు ఎడ్యుకేషన్ మంత్రివర్యులు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంపు అదేవిధంగా జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా తెలుగువారు ఎక్కడున్నా సరే తన ప్రతిభా పాఠవాలతో, ఎందుకంటే ఎంతోమంది హేళన చేశారు, ఎంతోమంది గేలు చేశారు, తనను తాను ఒక శిల్పంగా మార్చుకొని చెక్కుకొని స్వయంభులాగా ఈరోజు తెలుగు వారి కోసం ఒక ధృవతార వెలిసినట్టుగా లోకేష్ బాబు గారి నాయకత్వం ఉంది. ప్రధానంగా కార్యకర్తల సంక్షేమం అనేది ఈరోజు 1 కోటి పైగా సభ్యత్వాలు చేయటమే కాకుండా ప్రతి కార్యకర్తని తన కుటుంబ సభ్యుడిగా తీసుకొని ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా అండగా ఉండే విధంగా ఈరోజు నాయకత్వాన్ని పటిష్టం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్న సందర్భం. అలాంటి నాయకుడు కలకాలం ఆంధ్రులకు నాయకత్వం వహించాలి. ప్రతి కుటుంబ పురోభివృద్ధికి ఆయన కృషి అవసరం. ఈ రాష్ట్రంలో ఆరోగ్యం, ఆదాయం, అదేవిధంగా సుఖ సంతోషాలు ఉండాలనేదే లోకేష్ బాబు గారి సంకల్పం. ప్రధానంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో లోకేష్ బాబు గారు వెళ్ళటం, అదేవిధంగా నాయకత్వాన్ని అందిపుచ్చుకోవడం అనేది కూడా చాలా శుభపరిణామం. అలాంటి నాయకుడి జన్మదినాన్ని ఈరోజు పెద్ద ఎత్తున జరుపుకోవడం అనేది మా ఇంటి పండగ. ఎందుకంటే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తమ ఇంటి పండగగా చేసుకుంటా ఉన్నారు. అందరికీ మంచి జరగాలని ప్రధానంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో ఆయన ఉండాలని కోరుకుంటా ఉన్నాం. నారా లోకేష్ గారికి రాజానగరం నియోజకవర్గ ప్రజల తరపు నుంచి, రాజమండ్రి ప్రాంత ప్రజలందరి తరపు నుంచి కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో ఒక భారీ మెగా బ్లడ్ 200 మంది ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడానికి వస్తారనుకుంటే ఇప్పటికే 150 మంది ఒక గంటలోనే పూర్తి చేయడం జరిగింది. సో ప్రజల్లో లోకేష్ గారికి ఎంత ఆదరణ ఉందో ఒక్కసారి మీరంతా చూడగలుగుతున్నారు. లోకేష్ గారిని చూసినట్లయితే ఆయన రాజకీయ ప్రస్థానం ఒక పక్కన ఆయన తాతగారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రజలే దేవుళ్ళుగా చూసే వ్యక్తి. ప్రజా సంక్షేమం ఏ విధంగా ప్రభుత్వం చేయగలదని చూపించినటువంటి వ్యక్తి రామారావు గారు. ఒక పక్కన ఆయన వారసత్వం, మరో పక్కన దేశంలోనే దార్శనికత ఉన్నటువంటి నాయకుడిగా పేరు పొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తండ్రి.
ఒక పక్కన ఆయన లక్షణాలు, ఈ రెండు కలగలిపినటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఏ విధంగా ఆయన అంచెలంచెలుగా రాజకీయంలో ఎదిగారో మీరంతా కూడా గమనించగలరు. ముందుగా పార్టీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఒక నమ్మకాన్ని సృష్టించగలిగాడు ఆయన. భావి తరాలకి నాయకత్వం వహించే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు నమ్మకం కలిగించగలిగారు. అదేవిధంగా మొన్న యువగలంలో ఏ విధంగా జగన్ గారి ప్రభుత్వాన్ని ఎదుర్కొని అడుగు అడుగున అడ్డంకులు పెట్టినా వాటన్నిటిని కూడా అధిగమించి రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించగలిగినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఆయన అడుగుడు జాడల్లోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ నడవడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆయన చేతుల్లో మా భవిష్యత్ అంతా పదిలంగా ఉందని చెప్పేసి మేమంతా కూడా నమ్ముతున్నాం. ఈ రోజున ఆయన మీద ఏదో కొంచెం అభిమానం చాటుకోవాలని చెప్పి ఈ వేడుకలు చేసుకుంటున్నాం. ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా మాకు మా జిల్లా అధ్యక్షుల వారు జవహర్ గారు రావడం మాకు ఎంతో సంతోషం. థ్యాంక్ యూ అండి. వీరి నాయకత్వంలో రాజానగరం నియోజకవర్గం కాదు, రాజమండ్రి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకేష్ గారి నాయకత్వంలో మేము ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి